రీటెస్ట్ రాయడానికి ముందుగా ప్లే స్టోర్‌లో మీ ఫోన్‌లో దీక్ష యాప్ మరియు దీక్ష కోర్సెస్ యాప్ 2 ఉండాలి. ఒకవేళ దీక్ష యాప్ ఆల్రెడీ ఉంటే ఓకే. లేకపోతే ఇన్‌స్టాల్ చేసుకోండి. సో, దీంతో పాటు సెర్చ్‌లో దీక్ష కోర్సెస్ యాప్. సో, ఇది కూడా పెట్టుకొని దీన్ని కూడా ఇన్‌స్టాల్ చేసుకోండి. సో, ఇక్కడ 2 ఇన్‌స్టాలేషన్ అయిపోయిన తర్వాత సో, ఇక్కడ మనకు దీక్ష అయిపోయింది. దీక్ష కోర్సెస్ అయిపోయింది. దీక్ష మీద కొడుతున్నా. సో, అలౌ కొట్టండి. ఇంగ్లీష్ లేదా తెలుగు అయినా పెట్టుకోవచ్చు. న్యూ యూజరా? ఎగ్జిస్టింగ్ యూజరా? మనందరం ఎగ్జిస్టింగ్ యూజర్. సో, ఇక్కడ మనకు ఇలా వస్తుంది లాగిన్ అవ్వడానికి. సో, ఇక్కడ మనం లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్. ఆల్రెడీ మీరు లాగిన్ అయితే ఇబ్బంది లేదు. లాగిన్ కాని వాళ్ళకి లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ అని కొట్టండి. ఇక్కడ స్టేట్ దగ్గర ఫస్ట్‌ది స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ సబ్మిట్. ఇక్కడ మనము మన లీప్ యాప్ యొక్క ట్రెజరీ ఐడి అలాగే మన లీప్ యాప్ పాస్వర్డ్ కొట్టి క్యాప్చా కొట్టి సైన్ ఇన్ అవుతాం. ఇలా మన పేరు, మన వివరాలన్నీ వస్తాయి. సో, మనకు ఈరోజు ఎన్రోల్ అయ్యి కోర్స్ చేయాలంటే ఖచ్చితంగా ముందు దీక్షలో మన ప్రొఫైల్ అనేది కంపల్సరీ అప్డేట్ చేసి ఉండాలి. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే పైన మన అక్షరం మీద కొట్టి ఇక్కడ నా ప్రొఫైల్ 100% కంప్లీట్ అయింది. మీకు ఎంత పర్సెంటో వస్తది. తర్వాత మీ ఒకవేళ 100% లేకపోతే కింద చూడండి ఇలా మీ ఫస్ట్ నేము, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, రోల్ వచ్చేసి టీచర్, స్టేట్ ఆంధ్రప్రదేశ్, ప్రకాశం, డిస్ట్రిక్ట్ ప్రస్తుతానికైతే మార్కాపురం ఇంకా రాలేదండి. మార్కాపురం లేదు కాబట్టి ప్రకాశమే పెట్టుకోవాలి. సో, ఇక్కడ వరకు ప్రకాశమే చూపిస్తుంది. సబ్జెక్ట్ రోల్స్ వచ్చేసరికి మీరు 6th to 8th చెప్తారా? లేకుంటే 9th, 10th కూడా చెప్తే రెండిటికి బాక్స్ టిక్ పెట్టుకొని సబ్మిట్ చేయొచ్చు. బోర్డ్ ఆంధ్రప్రదేశ్, మీడియం ఇంగ్లీష్ సేవ్ చేస్తే మీకు 100% మీ ప్రొఫైల్ అనేది అప్డేట్ అవుతుంది. సో, ఇలా అప్డేట్ అయిన తర్వాత వెనక్కొచ్చి ఇప్పుడు ఇక్కడే కింద ఇక్కడ మనకు ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంది. అలాగే ఇక్కడ ఆస్క్ దీక్ష అనే ఒక చిన్న అమ్మాయి కూడా ఉంది చూడండి. మనం ఏదైనా దీక్షను అడగాలంటే ఇక్కడ అడగొచ్చు. సో, ఇక్కడ మనము ఇప్పుడు కోర్సు ప్రీ టెస్ట్ రాయడానికి ఈ ప్రొఫైల్ అప్డేషన్ అయిపోయిన తర్వాత మనం ఈ కోర్సెస్ మీద కొడతాం. ఇప్పుడు అది దీక్ష కోర్సెస్ యాప్‌లోకి వెళ్తుంది. సో, ఇక్కడ అలౌ కొట్టండి. సో, ఇక్కడ మనము ఆల్రెడీ దీక్షలో లాగిన్ అయ్యాం కాబట్టి డైరెక్ట్‌గా ఇందులో లాగిన్ అయిపోతాం. సో, మీకు వచ్చిన ఆప్షన్స్ అన్నిటిని అలౌ గాని, ఆన్ గాని చేయండి. తర్వాత ఇక్కడ ఎక్స్‌ప్లోర్ కోర్సెస్ దగ్గరికెళ్ళి ఇక్కడ టీపీడీ టీచర్ ట్రైనింగ్ బయాలజికల్ సైన్స్ 2026-27 ఏదైతే ఉందో ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఆ సబ్జెక్ట్‌ది కొట్టి ఇక్కడ కూపన్ కోడ్ అనేది ఉంటుంది ఎన్రోల్‌మెంట్‌కి. ఆ కూపన్ కోడ్ అనేది మీ డీఆర్‌పీలు మీకు చెప్తారు. ఆ కూపన్ కోడ్ ఆల్ఫాబెట్స్, నంబర్స్ కలిపి ఒక 8, 9 నంబర్ల కోడ్ ఉంటుంది. అది కొట్టి అప్లై అని ఎన్రోల్ కొడితే మనకి ఈ విధంగా ఆల్రెడీ మేము చేస్తున్నాం కాబట్టి డీఆర్‌పీగా ఇక్కడ అది ఎన్రోల్ అయిపోయి మై లెర్నింగ్‌లోకి వచ్చేస్తది. సో, ఎన్రోల్ అవుతాం. ఎన్రోల్ అయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఇలా వచ్చిన కోర్సులో ప్రీ టెస్ట్ ఒకటి ఉంటుంది. మనకు కేవలం 2 ఉంటాయి. మీకు ఇక్కడే చూపిస్తా. బయాలజికల్ సైన్స్ ఇక్కడ చూడండి. కోర్సు అవుట్‌లైన్ పార్టిసిపెంట్ డీటెయిల్స్ ఒకటి ఎంటర్ చేయాలి. మనం ఎన్రోల్ అయిన తర్వాత పార్టిసిపెంట్ డీటెయిల్స్‌లో మన పేరు, ట్రెజరీ ఐడి, మన వర్కింగ్ చేసే స్కూలు, అలాగే మండల్, జిల్లా వచ్చేసరికి ఇక్కడ మార్కాపురం జిల్లా అప్డేట్ అయింది. ఇక్కడ మార్కాపురం పెట్టుకొని అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ ముందు పార్టిసిపెంట్ డీటెయిల్స్‌తో ఎంటర్ చేయాలి. తర్వాత ప్రీ టెస్ట్ మీద కొట్టి ఇది మనం ట్రైనింగ్ తీసుకోకముందు జరిగే టెస్ట్ కాబట్టి మీరు చదువుకుంటూ మీకు వచ్చినవి పెట్టొచ్చు.
ఎక్కువ రైట్ పెట్టాలనేదేమీ లేదు. ఎన్ని మార్కులు రావాలనేది కూడా ప్రీ టెస్ట్‌లో ఉండదు. ఎందుకంటే అది మనం ట్రైనింగ్ పొందకముందు తీసుకునే రాసే టెస్ట్ కాబట్టి ఎన్నొచ్చినా ఏం కాదు. ట్రైనింగ్ పొందిన తర్వాత మనం మళ్ళీ ఇదే విధంగా దీక్షలో నుంచి దీక్ష కోర్సెస్ కొట్టి ఈ యాప్‌కి వస్తాము. అప్పుడు మళ్ళీ పోస్ట్ టెస్ట్ ఈసారి మాత్రం మినిమమ్ 30 బిట్స్ ఉంటాయండి మొత్తం. 30 బిట్స్‌కి కనీసం 21 పైన తెచ్చుకునేటట్టు ప్రయత్నించండి. థ్యాంక్ యూ.